మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. ఇది ఒక ప్రవచనాత్మకమైన మాట. రాజుల గ్రంథాల్లో మనం ఎంతోమంది రాజులను చూసాం. రాజులు రాజ్య పరిపాలన చేస్తారు. సాధారణమైన రాజులకు నీతిని బట్టి పరిపాలన చేస్తారు అని రాయబడదు. మరి ఈ మాటలు ఎవరికి సంబంధించినవి? ప్రవక్త అయిన ఇర్మియా 23వ అధ్యాయంలో 5-6 వచనాలు ఇలాగంటున్నాడు. యెహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యములు జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇజ్రాయేలు నిర్భయంగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. మరి ఈ దావీదు వేరు చిగురు క్రీస్తు అని మనం ఎరిగి ఉన్నాం. ఇతరులు పరిపాలించిన రాజ్యమునకు క్రీస్తు పరిపాలించే రాజ్యమునకు వ్యత్యాసాన్ని చూడండి. అపోస్తలుడైన పౌలు రోమీలతో మాట్లాడుతూ 14వ అధ్యాయంలో 17వ వచనం ఇలాగ అంటున్నాడు, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందై ఆనందమై ఉన్నది. దేవుని రాజ్యాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కనుక ఇహలోక సంబంధమైన వ్యవహారాల్లో దైవరాజ్యాన్ని వెతుకుతున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన బంధించబడినప్పుడు, ఆయన శిలువ మరణానికి ముందు అధికారులు ఆయన అడిగారు, నువ్వు రాజువా అని. అందుకు ఆయన అంగీకరించాడు. అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు. ఆయనది పరలోక రాజ్యం. ఆయన ప్రకటిస్తున్నప్పుడు కూడా పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని చెప్పాడు. అది శాశ్వత రాజ్యం, అది నిత్యత్వం. భూ సంబంధమైన రాజులకు ఇహలోక సంబంధమైన ఆకలి దప్పులు ఉంటాయి, అధికార వాంఛ ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని. దేవుని రాజ్య వారసులకు ఉన్నటువంటి ఆకలి దప్పులు ఇవి. అపోస్తలుడైన పౌలు రోమీలతో మాట్లాడుతూ 8వ అధ్యాయంలో అంటాడు, శరీర సంబంధమైన మనసు గలవారు శరీర విషయాల మీదనే ఆలోచన కలిగి ఉంటారు, అది దేవునికి విరోధమైనది. అయితే ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెడతారు. యెషయా గ్రంథం 32వ అధ్యాయంలో మీరు 16-17 వచనాలు కూడా గమనించండి. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును, నీతి సమాధానం కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందు ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. యేసుక్రీస్తు ప్రవహిస్తున్నటువంటి ఒక భరోసా, అది శాంతి సమాధానం. ఇదంతయు నీతి వలన కలిగేటువంటి ఫలం ఇది. మరి దేవుని నీతి మానవుల పట్ల ఎలా జరుగుతుంది? ఇదిగో యేసు రక్తం మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తోంది. పాపమెరుగని ఆయన పాపగ్రహిగా మార్చబడి ఇదిగో మనల్ని నీతిమంతులుగా మార్చాడు. దేవుని పరిశుద్ధత నీతి మనపైన ఆపాదించబడింది. నీతిమంతులు లేరు, ఒక్కడు లేడు అంటే నీతిమంతులు లేరు అని కాదు దాని అర్థం. క్రీస్తు ఇస్తున్న నీతి తప్ప మరేంటి నీతి? మన పరిశుద్ధత, విమోచన, నీతి క్రీస్తే. కనుక ఇక్కడ చెప్పబడుతున్నటువంటి నిమ్మలము, శాంతి, సమాధానం అనేది యేసు రక్తం ద్వారా కడగబడిన నీతిమంతులకు దొరికే ఫలం. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన పిలుపు జ్ఞాపకం ఉందా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఇక్కడ ఒక అద్భుతకరమైన సత్యాన్ని మనం గ్రహించాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతూ 2వ పత్రిక 5వ అధ్యాయంలో 3-4 వచనాలు ఇలాగ అంటున్నాడు, ఈ గుడారములోనున్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము, ఇది తీసివేయవలని కాదు, కానీ మర్చమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము అని. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయనను అంగీకరించిన బిడ్డలుగా ఈ లోకమందు ఉన్న కాలంలో కూడా, శ్రమల మధ్యలో కూడా ఆయనిచ్చే శాంతి సమాధానం అనుభవిస్తాం. అయితే అంతకు మించి ఈ ప్రవచనం యొక్క అర్థాన్ని మనం గ్రహించాలి. అది శాశ్వతమైన కార్యం. ఈ దేహాన్ని మనం ఎంతగానో ప్రేమిస్తాం, ఈ దేహాన్ని విడిచిపెట్టేదానికి మనం ఇష్టపడం, దీర్ఘాయువు కలిగి ఉండాలని మనం ఆశపడుతూ ఉంటాం. అయితే లేఖనం చెబుతున్న సత్యం ఏంటి? ఈ గుడారము అనగా ఈ శరీరంలో ఉన్నంత కాలము మనం భారం మోసుకొని మూలుగుచున్నామంటున్నాడు. అయితే ఇది తీసివేయబడాలని కాదు అంటాడు. ఖచ్చితంగా ఈ గుడారం శిథిలమవుతుంది, తీసివేయబడుతుంది. కానీ ప్రభువు రాకడ సమయంలో ఎందరో కొందరు ఈ భూమి మీద మిగిలి ఉంటారు కదా, వాళ్ళు తీసివేయబడకపోయినా
దేవుడు సిద్ధపరిచిన వేరొక గుడారము ఈ శరీరం మీద కప్పబడుతుంది, అది మహిమాదేహం. ఇది దేవుడు మనకు సిద్ధపరిచినది, రాబోయే రోజుల్లో మనం అనుభవించబోయేది. హెబ్రీ గ్రంథకర్త కూడా రాస్తున్నాడు 4వ అధ్యాయంలో 9 నుండి 11 వచనాలు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యమును ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడను పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదము. సృష్టి ప్రారంభములో 7వ దినాన్ని పరిశుద్ధపరిచి విశ్రాంతి దినంగా ఎందుకు నియమించాడు అర్థమవుతుందా? అది ఆయన కాదు విశ్రాంతి, ఇది పొందబోతున్న విశ్రాంతికి సాదృశ్యంగా ఉంది. ఇది నిత్య విశ్రాంతి. అయితే ఆ వాగ్దానం నిలిచి ఉంది కనుక జాగ్రత్త. కొందరు వాగ్దానమున్నను ఐగుప్తు నుంచి విడిపించబడి కనాను చేరకుండా మార్గమధ్యములు అనగా కనాను దేవుని విశ్రాంతి అనుకోండి, ఆ విశ్రాంతిలో ప్రవేశించకుండా కొందరు కూలిపోయారు. దాన్ని సాదృశ్యంగా చెబుతూ మనకు దేవుడిచ్చే విశ్రాంతి నిలిచి ఉంది, అయితే అందులో ప్రవేశించకుండా మన పితరులాగా మనం కూడా పడిపోతామేమో, జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు పౌలు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక పత్రికలో మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చెప్పిన మాట, కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ఆయనతో ఉండేదానికి ఆకాశం మండలము పైన, ఆయనతో ఉండుటకు ఆకాశం మండలమునకు మేఘముల మీద మనం కొనిపోబడతాం. పాఠం వింటున్న మీ అందరి జీవితాల్లో ఆయన నిత్యరాజ్యములో సమృద్ధి ప్రవేశం కలగాలని, ఆయన కృపాసనం మీరు చేరాలన్నది నా ఆశ, నా ప్రార్థన. యుగయుగములు ఆయనతో సహా రాజ్య పరిపాలన చేసే కృప నా దేవుడు మీకు సమృద్ధిగా దయచేయునుగాక. దేవుని పరిశుద్ధాత్మ మిమ్మల్ని కాయునుగాక. గాడ్ బ్లెస్ యూ.